హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమో క్లాక్స్. ఈ రోజు వీడియోలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో నేను చెప్పే టిప్స్ ని ఫాలో అవుతూ ఇంట్లోనే ఈజీగా మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ముందుగా 100 గ్రాముల షుగర్ ని తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా వెడల్పాటి అడుగు మందం గల పాన్ లేదా కడాయిని వాష్ చేసి తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలని తీసుకోండి. అలాగే ముందుగా తీసి పెట్టుకున్న 100 గ్రాముల చక్కెరను కూడా వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కంటిన్యూస్ గా తిప్పుతూ చక్కెరని కరిగించాలి. ఇక్కడ నాకు చక్కెర కరిగిందండి. తీసుకున్న పాలు సగం అయ్యేంత వరకు ఇలా తిప్పుతూ అడుగు అంటుకోకుండా పాలని మరిగించుకోవాలి. చూడండి, పాలు చిక్కపడ్డాయి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇక్కడ నేను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటున్నానండి. మీరు తీసుకున్న కడాయి థిక్నెస్ బట్టి మీరు ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడుగు చుట్టూ అంటుకోకుండా కంటిన్యూస్ గా ఇలా తిప్పుకుంటూ మరిగించుకోవాలి. ఇలా పాలు బాగా మరిగి సగం అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేయగానే పాలు ఇలా పొంగుతాయండి. మీరు కంటిన్యూస్ గా తిప్పుతూనే ఉండాలి. ఇలా బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల పాలు త్వరగా చిక్కపడతాయండి. చూడండి, పాలు కాస్త చిక్కపడ్డాయి. ఇలానే కంటిన్యూస్ గా తిప్పుకుంటూ 7-8 నిమిషాల పాటు పాలని ఇలానే మరిగించుకోవాలి. 8 నిమిషాల తర్వాత పాలు మరింత చిక్కపడ్డాయి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలని మరిగించుకోవాలి. వేళ్లతో చూస్తే ఇలా తీగలాగా రావాలి. అప్పుడే కండెన్స్డ్ మిల్క్ కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మరింత చిక్కపడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. చల్లారేటప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ చల్లార్చుకోవాలి, లేదంటే దీనిపైన మీగల్లాగా ఫామ్ అవుతుందండి. ఇలా పూర్తిగా చల్లారాక చూడండి, మరింత చిక్కపడింది. ఇప్పుడు దీన్ని ఎయిర్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ కండెన్స్డ్ మిల్క్ చాలా రకాల స్వీట్స్, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ లో యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇలా ఈజీగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కండెన్స్డ్ మిల్క్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని ఎయిర్ కంటైనర్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకొని వారం 10 రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమో క్లాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.